హలో గాయ్స్, మేము పౌర్ణమి 1 తారీఖు ఫిబ్రవరి కారణంగా మేము వీరమ్మ తల్లి జాతరకి అనేది తెల్లవారుజామున బయలుదేరాము. తెల్లవారుజామున బయలుదేరంతో మంచుతో చలితో హైవే మీద నేను మా పెద్ద పాప మాత్రమే మేము స్టార్ట్ అయ్యాం అనమాట. మా చిన్న పాప ఫీవర్తో రాలేదు, సో తను మిస్ అయ్యింది. యాక్చువల్లీ తను ఏడ్చింది కూడా. నేను వస్తాను మమ్మీ అంటే నేనే వద్దని చెప్పాను, సో చలిగా ఉంటుందమ్మా అని. ఫైనల్గా మేము తెల్లవారుజామున రీచ్ అయిపోయి అక్కడ పరమాన్నం అనేది పుల్లలతో వండుతారన్నమాట. సో కొంచెం ఇబ్బంది అయినా సరే, మంటలు రాకపోయినా ఆ పొగలో కళ్ళు మండుతున్నా సరే ఆ మంట రప్పించడానికి పడే ఇబ్బందులు, అలాగా నాతో పాటు చాలామంది కూడా అమ్మవారికి పాల పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించడానికి, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది వస్తారన్నమాట. ఈ తెల్లవారుజామునే ఉంటుంది, ఎందుకు పొద్దున్నే కొంచెం ఖాళీగా ఉంటుందని నమ్మకంతో వస్తారు. కానీ ఆ నమ్మకం అనేది అక్కడికి వెళ్ళినాక ఏముండదు, అందరూ అక్కడికి ఆ టయానికి వచ్చేస్తారు. ఫైనల్గా మా పాప గడి తిప్పేస్తుంది అన్నమాట, నేనే వండుతున్నానని చెప్పి బెల్లప్ ఇవ్వడానికి. సో అక్కడ విషయం ఏమీ లేకపోయినా సరే ఇటు తిప్పేసి వెళ్ళిపోయింది. అమ్మ మండిపోతున్నాయి కళ్ళు నా ఈ బాబు అని. సో అదన్నమాట. చివరికి మాకు తప్పదుగా, తల్లులుగా మేము చేయాల్సినవన్నీ మేము చేసేస్తాము. అలా కళ్ళు మండుతున్నా సరే అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఫైనల్గా పరమాన్నం అనేది పూర్తి చేయడం జరిగింది. మరి ఎంతో ఇబ్బందిగా ఉన్నా కూడాను, అలా నేనే కాదు చాలామంది ఆడవాళ్ళకి సరిగ్గా కుదరక కూడాను చాలా ఇబ్బందులు పడి పరమాన్నం అనేది పూర్తి చేస్తారు. ఫైనల్గా పరమాన్నం అంతా అయిపోయినాక అది ఆ కుండ అనేది డైరెక్ట్గా ఇంకా దింపకుండా మనం ఎవరైతే పెట్టుకుని ఇంటి యజమాని పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఈసారి మా పాప నాతో పాటు రావడంతో నేను పెట్టుకుంటాను మమ్మీ నాకు ఇవ్వని అడిగింది. వద్దమ్మా బాగా వేడిగా ఉంటుంది, నువ్వు ఇబ్బంది పడతావంటే లేదు నాకు ఇవ్వు నేను పెట్టుకుంటాను ఈసారి అని చెప్పి తను స్టాండ్ తీసుకుని అన్నీ వెనకాల సపోర్టింగ్గా ఉన్నానులేండి. బట్ మంట తగలకుండా కొంచెం సెక్యూరిటీగా పెట్టాను హెడ్ మీద. సో తను కూడా అలాగే ఇబ్బంది పడినా కూడా బయటికి ఓపెన్ అవ్వకుండా చక్కగా అమ్మవారికి 3 సేపు తిరిగిందనమాట. తిరిగినాక వస్తుంటే కోళ్ళు మేకలు పోతుని కాస్త అమ్మవారికి చూపిస్తారు కదా, అలాగే పైకి కిందకి అనేది 3 సార్లు చూపించి అమ్మవారికి చూపించారు. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే చుట్టూరు కూడా అందరూ దర్శనం అయినాక అలసిపోయి పాపం ఆ పొగలో కమ్ముకుపోయి నీరసాలు వచ్చేసి కూర్చున్నారు. అలాగే దర్శనం చేసుకోవడానికని అందరూ వెళ్తున్నారు, తలల మీద పెట్టుకొని నైవేద్యాలు అండ్ అవి. సో ఫైనల్ దర్శనం అయిపోయినాక తిరిగి వెళ్తుంటే ఓ పెద్ద టాస్క్ అండి బాబు. వచ్చేటప్పుడు తెల్లవారుజామున బాగానే వచ్చేసాము, ఇబ్బంది ఏం లేదు. చీకటిగా ఉందని ఒక చిన్న ఇంటెన్షన్. బట్ డే టైం వచ్చేసి నాకు 7 o'clock అవుతుంది, 7:30 అవుతున్నా సరే చూడండి ఎలా మంచు అనేది వస్తుందో. ఆ టైంలో డ్రైవ్ చేయడం అనేది ఎంత రిస్కో తెలుసు. అసలు నైట్ టైమైనా మేము బాగా ఇబ్బంది పడలేదు, కానీ డే టైం చాలా ఇబ్బంది పడ్డాము. ముందు వచ్చే వెహికల్ ఏదో తెలియదు, వెనకాల వచ్చే వెహికల్ ఏదో తెలియదు. సో అదనమాట. సో మీరు కూడా ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.